మెదక్ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో కూచాన్పల్లి అనే గ్రామం ఉంటుంది. ఆ నుంచి ఇంకొక కిలోమీటర్ లోనికి వెళ్తే మనకు కూచాద్రి లేదా కూచాన్పల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వస్తుంది. చుట్టూ ప్రకృతితోటి అందమైనటువంటి పచ్చదనంతో ఉన్నటువంటి వాతావరణం. ముందు మనకు వెళ్ళగానే మండపం ఉంటుంది. మండపం వెనకాల మెట్ల దారి ఉంటుంది. ఈ మెట్ల దారిని చాలా పవిత్రంగా భావిస్తారు ఇక్కడి వారు. తిరుమల మెట్లకు ఉన్నంత పవిత్రత వీటికి ఉంటుంది. ఇక్కడ ఉన్న అందమైన మండపంలో కొన్ని విగ్రహాలు కలవు. 2011లో ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్గా ఈ దేవాలయాన్ని గుర్తించారు. ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు గలవు. ఇక్కడ స్వామివారు 2 ఇరుకైన బండరాల మధ్య లోపట గుహలో వెలిశాడు. అంటే స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే ఆ 2 గుండ్ల మధ్యలో ఉన్న సందులోంచి పడుకొని ప్రాక్కుంటూ పొర్లుకుంటూ స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఈవెన్ బ్రాహ్మణుడు కూడా పూజలు చేయాలంటే పడుకొనే పూజలు చేయాలి, పడుకొనే హారతి ఇవ్వాలి. ఆ విధంగా ఒక అరుదైనటువంటి దేవాలయం. ఇక్కడ ఉన్నవారు చెప్తున్నారు, ఇలాంటి దేవాలయం ప్రపంచంలో ఎక్కడా లేదు, ఇది మాత్రమే అని అంటున్నారు. మనకు అక్కడ కనిపిస్తున్న గుండ్ల కిందనే ఇక మనం మెట్టెక్కుకుంటూ స్వామివారి దర్శనానికి వెళ్దాం. ఈ మెట్లకు తిరుమల తిరుపతిలో గనక ఎలా బొట్లు పెట్టారో ప్రతి మెట్టుకు బొట్లు పెట్టారు. అలా కొన్ని మెట్లు ఎక్కగానే మనకు ఇక్కడ గణపతి దేవాలయం కనిపిస్తుంది. ఇంకొన్ని మెట్లు పైకెక్కగానే మనకు మండపం కనిపిస్తుంది. ఆ మండపం కిందనే కాలభైరవ స్వామి దేవాలయం ఉంటుంది. అక్కడ కాలభైరవుని పక్కనే కుక్క కూడా కనిపిస్తుంది. అయితే ఈ క్షేత్రానికి కూచాన్పల్లి లేదా కూచాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే, కూచుతాయి అనే మహాసాధ్వి స్వామివారి కోసం కఠోరమైన తపస్సు చేసిందట. లక్ష్మి సమేతంగా ఇక్కడ వెలవాలి అని వేడుకుందట. ఆ విధంగా భక్తురాలి యొక్క కోరికపై ఇక్కడ లక్ష్మి సమేతంగా స్వామివారు వెలిశారు. ఇప్పుడు మనం చూస్తున్నది గరుడ దేవాలయం. ఇక్కడ గండ ద్వీపం వెలిగిస్తారు. అంటే తమకున్నటువంటి గండాలు పోవాలని ఇక్కడ గండ ద్వీపం కూడా వెలిగిస్తారు. ఇక్కడ మనం స్వామివారి విగ్రహాన్ని, అదేవిధంగా స్వామి ఎదురుగా ఒక దేవతామూర్తి కనిపిస్తుంది. వారిని నేను కూచుతాయి అమ్మవారు అనుకుంటున్నా. ఆ తర్వాత ఇరువైపులా సేవకులుగా హనుమంతుడు చూడొచ్చు మనం. ఆ తర్వాత అందమైనటువంటి గరుడ శిల్పం కూడా ఉంటుంది. Yeah.
ఇక్కడ మనకు తులసి కోట లెక్క కనిపిస్తున్న నిర్మాణం ఉంది. దాని పక్కన అటొక స్తంభం ఇటొక స్తంభం ఉంది. వీటికి ప్రత్యేకత ఉంది. ఇది వాస్తవానికి తులసి కోట కాదు. ఆ స్తంభం కూడా మిగిలిన స్తంభాలతో సంబంధం లేకుండా ఉంటుంది. అదేంటంటే స్వామివారు ఇక్కడ గుహలో వెలిసినట్లుగా కలలో కనిపించాడట. ఆ వ్యక్తికి గుర్తుగా దాన్ని అక్కడ నిర్మించారు. ఇరువైపులా 2 స్తంభాలు పెట్టారు. ఈ స్తంభాలు కూడా దేవాలయం యొక్క స్తంభానికి సరిపడవు. 2 స్తంభాలు కూడా దేవాలయానికి అలా ఆనిచ్చినట్టుగా ఉంటుంది. మిగిలిన అయితేనేమో మనకు పైన డిజైన్ ఉంటుంది, ఒక పువ్వులక్క డిజైన్ ఉంటుంది. వీటికి మాత్రం ఒక స్తంభమే ఉంటుంది. మిగిలిన స్తంభాలతో మీరు పోల్చుకొని చూసుకోవచ్చు. దీని ఎదురుగానే స్వామివారిని దర్శనం చేసుకునే మెట్లుంటాయి. ఆ మెట్లు ఎక్కుకుంటూ లోనికి వెళ్ళిపోతే 2 కొండల మధ్యన 2 రాళ్ళ మధ్యన ఉన్న స్వామివారిని చూసుకోవచ్చు. ఆ స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే ఆ 2 బండల మధ్యలో నుంచి పడుకొని పొర్లుకుంటూ వెళ్ళాలి. అయితే ఇక్కడ ఎక్కుతున్న మెట్ల మీద ఒక గుర్తు, కొన్ని రాతలు ఉన్న రాయిని చూశాను. నేను పూజారి గారిని అడిగాను ఏంటని. అది కలశం గుర్తు అని చెప్పారు. మరి ఎందుకు అలా ఉంది, మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ మెట్టు మీదనే కాలు పెట్టి వెళ్తాం కదా అన్నాను. దీనికి సంబంధించిన వివరాలు తర్వాత చెప్తాను. ముందు స్వామివారిని దర్శనం చేసుకోండి. తస్మాజ్ఞాత్ సర్వహుతః రుచః సామాని దిగ్నిరే చంద్రావసవస్సర్వాణి చందాగుంసి నారాయణాదేవ సముత్పద్యంతే నారాయణాత్ ప్రవర్తంతే నారాయణే ప్రళీయంతే ఓం అతనిత్యో నారాయణః బ్రహ్మా నారాయణః శివశ్చ నారాయణః శక్రశ్చ నారాయణః ద్యావా పృథివ్యౌ చ నారాయణః కాలశ్చ నారాయణః దిశస్య నారాయణః ఊర్ధ్వస్య నారాయణః అతస్య నారాయణః అంధ్రమహేశ్చ నారాయణః నారాయణాయమేదగుం సర్వం యద్భూతం యస్య భవ్యం నిష్కలంకో నిరంజనో నిర్వకల్పో నిరాఖ్యాత శుద్ధదేవ ఏకో నారాయణః నద్వితీయోऽస్తి కశ్చిద్ య ఏవం వేదా స విష్ణురేవ భవతి ఓమిచ్చగ్రే వ్యాహరేతనమయితి పశ్యాత్ నారాయణాయేత్యుపరిష్టాత్ ఓమిచ్చేకాక్షరం నమయుధ్యేయక్షరే నారాయణాయేతి పంచాక్షరాణి ఏతద్వై నారాయణ స్యాష్టాక్షరం పదం యోహా వై నారాయణ స్యాష్టాక్షరం పదమధ్యేది యనపబ్రవః సర్వమాయురేతి విందతే ప్రాజాపత్యం రాయస్పోషం గౌపత్యం తతోమృతత్వమశ్నుతే య ఏవం వేదా పృచ్ఛగానందం బ్రహ్మ పురుషం ప్రణవస్వరూపం అకార ఉకారమకార ఇతి తానేకతా సమవర్తతే తతోమితీయముక్త్యాముచ్యతే యోగి జన్మ సంసార బంధనాత్. అద్భుతమైన స్వామివారి దర్శనం కదా. తర్వాత మనకు ఎడం వైపున ఇంకా అమ్మవారి దేవాలయం ఉంటుంది. అయితే ఆ మెట్ల మీద మరి కాళ్ళు పెట్టి నడుచుకుంటూ వెళ్తున్నాం కదా అన్నాను. అయితే వారు ఏం చెప్పారంటే గతంలో వేరే దారి ఉండేదట. అయితే ఇది కొత్తగా పెట్టిన దారి. ఇక అక్కడ గుహను ఏమి చేయలేము కాబట్టి వేరే మార్గం లేదు కాబట్టి తప్పనిసరిగా అదే మార్గం గుండా వెళ్ళాల్సి ఉంటుందని పూజారి గారు చెప్పినారు. ఇది అమ్మవారి గుడి ముందు ఉన్నటువంటి ధ్వజస్తంభం. ఇప్పుడు మనం అమ్మవారిని దర్శనం చేసుకుందాం. ఆ దర్శనం అయిపోగానే శివాలయం చూస్తాము. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి శిఖరం పైకి వెళ్ళి పైన ఉన్న శిఖరాన్ని కూడా దర్శనం చేసుకుంటాం. ఆ తర్వాత అద్భుతమైన కోనేరు, తర్వాత కోతి రూపంలో ఉన్నటువంటి ఒక పెద్ద బండరాయిని పూజారి గారు చూపించారు. ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఈ గ్రామానికి 3 వైపుల భైరవస్వామి, అదేవిధంగా ఒకవైపు భేతాళుడు క్షేత్రపాలకులుగా ఉన్నారు. ఈ ఆలయం యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మోత్సవాలు ఉగాది రోజున జరుగుతాయి. దేశంలో ఎక్కడైనా కానీ వైశాఖ మాసంలో జరగాలి, కానీ ఇక్కడ మాత్రం ఉగాది రోజున జరుగుతాయి. దానికి పూజారి గారు ఏం చెప్తున్నారంటే ఆ రోజునే గుహలో ఉన్నటువంటి స్వామివారిని కనుగొన్నారు కాబట్టి ఆ రోజునే ఉత్సవాలు నిర్వహించడం, బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ అని చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు స్వామివారు వెలిసినటువంటి గుహ పైకి వెళ్తున్నాం మనము. ఇక్కడ ఎవరు కూడా వెళ్ళరు. మనం పైన ఉన్నటువంటి శిఖరాన్ని కూడా చూస్తాము. మొత్తం గుహలుగా ట్రెక్కింగ్ లెక్క చాలా మంచి అనుభూతినిస్తుంది. బ్రహ్మోత్సవాలు వారం రోజులు జరుగుతాయి. అయితే అందులో 5వ రోజున జరిగేటువంటి ఇది ఉత్సవం చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది. అందరూ భక్తులు ఆ రోజున వస్తారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. ఇక్కడున్న ఈ శిలను చూడండి, సర్పం పడిగ ఆకారంలో ఉంటుంది. ఇదే దాన్ని మనం కిందికి వెళ్ళాక దూరం నుంచి చూపిస్తాను, ఇంకా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మనం ఏదైనా దేవాలయం వెళ్ళినప్పుడు ఓన్లీ దర్శనం మాత్రమే కాదు, దానితో పాటుగా దేవాలయం చుట్టుపక్కల ప్రాముఖ్యత కలిగిన ఇతర అంశాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఇక్కడ చూడండి, మనకి రెండు గుండు మధ్యలో దారి ఉంటుంది. ఈ దారి గుండా మనము శిఖరం యొక్క పైభాగం చేరుకుంటాము. చాలా ఆనందమైనటువంటి అనుభూతినిస్తుంది అన్ని గుండ్లు రాళ్ళ మధ్యలో. ఇప్పుడు మీకు ఒక విచిత్రమైనటువంటి గరుడ లాంటి ఆకారం చూపిస్తాను. ఒకసారి దాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. అది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిందా, లేదా ఆ రోజు ఉన్నటువంటి వారి విధంగా దాన్ని చెక్కినారా? ఇది ఒక గరుడ రూపం అని నేను అనుకుంటున్నా. దీన్ని చుట్టూ చూపిస్తాను, అది మీరు చూసి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిందా లేదా అప్పుడున్నటువంటి పెద్దవారు అవసరం కోసమే నిర్మించారా చూడండి. ఎందుకంటే గాలి గోపురం పక్కనే ఉన్నాము, దీని కిందనే మనకు దారి ఉంటుంది, రెండు గుండ్ల మధ్య దారి చూసాం కదా ఉంటుంది. కాబట్టి ఇది ఏర్పడిందా, ఏర్పాటు చేశారా? మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇక మనం ఈ బండరాళ్ళ మధ్య ఉన్న గుహలు ఉన్నాయి కదా, ఆ గుహల కింద నడుచుకుంటూ వెళ్దాం. మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. మనకు ఇక్కడ ఉన్న శివాలయంలో సాధారణంగా శివాలయం ద్వారం ముందు నందీశ్వరుడు ఉంటాడు, నంది ఉంటుంది కదా. కానీ ఇక్కడ కిటికీ పక్కన నంది ఉంటుంది. దానికి ఒక మంచి కారణం ఉంది, అది మీకు తర్వాత చూపిస్తాను. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ ఉంటుంది. 6 గంటల నుంచి 7:30 వరకు అభిషేకం, 8 గంటలకు నైవేద్యం, మళ్ళా 12 గంటలకు నైవేద్యం పెట్టేసి గుడి మూసేస్తారు. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం 5:30 నుంచి 7 గంటల వరకు దేవాలయం ఉంటుంది. మనం ఇంతకుముందు పైన చూసిన రెండు గుండ్ల మధ్య దారి ఉంది కదా, ఆ దారి గుండా వెళ్తున్నాం. అయితే ఈ ఆలయంలో తిరుమలలో వెలవడం కంటే ముందే స్వామివారు ఇక్కడ వెలిశారని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. కాకపోతే దీన్ని కనుక్కున్నది మాత్రం 1100 సంవత్సరాల క్రితమే గుహలో ఉన్నట్టుగా కనుగొన్నారు. కానీ అంతకు ముందు నుంచే స్వామివారు ఇక్కడ ఉన్నారని పూజారి గారు చెప్పడం జరిగింది. కూచాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, గ్రామం కూచన్పల్లి, మండలం హవేలి గన్పూర్, జిల్లా మెదక్. మెదక్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూచన్పల్లి గ్రామంలో స్వామివారు వెలిశారు కొండ మీద. అయితే కూచన్పల్లి అనే గ్రామం కూడా అమ్మవారి పేరు ఇక్కడ కూచతాయమ్మ. కూచాద్రి అని అంటే కూచ అనేది అమ్మవారి పేరు, అద్రి అంటే కొండ, వెంకటేశ్వర స్వామి స్వామివారి కోసం వచ్చి అమ్మవారు తపస్సు చేసుకొని ఇక్కడ స్వామివారిని కళ్యాణం చేసుకొని గుహలో వెలిసింది అమ్మవారు అనేది చరిత్ర. అయితే అమ్మవారే ముఖ్యం కాబట్టి అమ్మవారి పేరు మీదనే కూచన్పల్లి అనే గ్రామం ఇక్కడ ఆవిర్భవించింది. ఇక్కడ నందీశ్వరుడు ఏంటి ద్వారం ఎదురుగా లేకుండా అక్కడ కిటికీ పక్కన ఉన్నాడేంటి? ఆలయం లోపల శివలింగం, గణపతి, దానితో పాటుగా ఇతర దేవతామూర్తి విగ్రహాలు కలవు. నందీశ్వరుడు కిటికీ దగ్గర ఎందుకున్నాడో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. మనం కూడా ఆ కిటికీ నుండి చూద్దాం.
మీకు మళ్ళొక్కసారి ఆ రెండు రాళ్ళ మధ్య ఉన్న గుహ నుండి స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసి చూపిస్తాను. ఇందులో మనకు కూచతాయమ్మ అమ్మవారు, వెంకటేశ్వర్లు, వేణుగోపాల స్వామి, ఆల్వార్లు విగ్రహాలు చూడవచ్చు. బోర్ల పడుకొని నెట్టుకుంటూ వెళ్తున్నా. కష్టంగా ఉంది, కానీ స్వామివారి భక్తి ముందు ఏమీ తెలవట్లేదు. నా జీవితంలో ఇలాంటి దేవాలయాన్ని ఎప్పుడూ సందర్శించలేదు. ఇక బయటికి వస్తున్నాను. బయటికి రాగానే గుండు పై భాగంలో నల్లటి భాగం ఉంది. అది బొట్టు అన్నమాట. అది పూజారి గారు తీసి బొట్టు పెట్టడం జరిగింది నాకు. శివాలయంలో ఉన్న స్తంభాలకు కొన్ని ఆసక్తికరమైన బొమ్మలు ఉన్నాయి, చిత్రాలు. ఇది చూడండి, ఒక లేడీ, ఒక మహిళ ఏవో చేతితో చూపిస్తుంది. అది ఏం చూపిస్తుందని చెప్పేసి అవతల స్తంభం దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ దండం పెడుతున్న ఒక వ్యక్తి. తర్వాత ఇంకొక స్తంభం దగ్గరికి వస్తే ఇద్దరు వ్యక్తులు, మరి వారు కొట్టుకుంటున్నారా అనుకుంటున్నాను నేను. తర్వాత ఇక్కడ బిడ్డని కూర్చోబెట్టుకున్న తల్లి అనుకుంటున్నాను నేనైతే, సరిగ్గా స్పష్టంగా కనిపించడం లేదు. తర్వాత ఇక్కడ చేతిలో కత్తి పట్టుకున్న ఒక మహిళ. వాటి అర్థాలు మీకు ఏమైనా తెలిసినా, ఆ చరిత్ర తెలిసినా మీరు కామెంట్ బాక్స్లో పెట్టగలరు. స్వామివారు వెలిసిన గుహ పక్కనే ఉన్న, ఇంతకుముందు మనం ఆ రాయి చూసాం కదా, ఆ రాయి దగ్గర నుంచి మనం కింది దిగాం. చూడండి, అది సర్పం, పడగెత్తిన సర్పం ఆకారం లెక్కనే వింతగా ఉంది కదా. కోతి ఆకారంలో ఉన్న గుండు ఉందని చెప్పి పూజారి గారు అన్నారు కదా, అదే ఇది. ఇది ఉదయం వేళ చూసినట్లయితే కోతి ఇట్లా ముడుచుకున్నట్లుగా, కాళ్ళు ముడుచుకున్నట్టు కూడా కనిపిస్తుందని అన్నాడు. ఆలయ శిఖర భాగానికి గుడి పక్క నుండే మెట్లు కట్టారు. ఆ మెట్ల గుండా వెళ్ళి మనం ఆలయం యొక్క శిఖర భాగాన్ని దర్శనం చేసుకుందాం. ఆ తర్వాత పాతకాలం నాటి కోనేరు, ఆ కోనేరు పక్కనే ఉన్నటువంటి మండపం, మిగిలిన విషయాలు చూస్తాం. ఈ ఐరన్ గ్రిడ్స్ పెట్టారు కదా, ఇందులోనే, ఈ గుహలోనే స్వామివారు వెలిశారు. ఇంతకు మునుపు మనం వెళ్ళింది ఆ గుహలోకి. ఆ రెండు రాళ్ళ బండల మధ్య సందులోనే స్వామివారు వెళ్ళడం జరిగింది. శిఖర గోపురం అంటే ఆలయం కింద మండపం ఉంటుంది కదా, ఈ శిఖర గోపురం కిందనే ఆలయ మండపంలో ఏవైనా పూజలు చేస్తారు. భక్తులు ఎవరైనా వస్తే తీసుకొచ్చిన వస్తువులతోటి పూజారి గారు పూజలు చేస్తారన్నమాట. ఇప్పుడు మనం కోనేరు దగ్గరికి చేరుకున్నాము. కోనేరు పక్కనే ఇంకొక దేవాలయం కూడా కలదు. వానరుడు ప్రత్యక్షమయ్యాడు నాకు. అమ్మవారి కోసం వచ్చి అమ్మవారు తపస్సు చేసుకొని ఇక్కడ స్వామివారిని కళ్యాణం చేసుకొని గుహలో వెలిసింది అమ్మవారు అనేది చరిత్ర. అయితే అమ్మవారే ముఖ్యం కాబట్టి అమ్మవారి పేరు మీదనే కూచన్పల్లి అనే గ్రామం ఇక్కడ
ఆవిర్భవించింది. అయితే ఇది ఎప్పుడు స్వామివారు అమ్మవారిని వివాహం చేసుకుని వెలిసిండు అనేది దాఖలాలు లేవు. ఇప్పటికైతే శాసనాలు అటువంటి దాఖలాలు ఏం లేవు. కాకపోతే ఏంటంటే 906 సంవత్సరంలో స్వామివారిని చూశారు. అది ఉగాది రోజున చూశారు కాబట్టి ఇక్కడ కూచన్పల్లి అనే కాదు, చాలా ప్రాంతాలలో కూడా చూసిన రోజే పుట్టినరోజు అనే ఉద్దేశంతో ఆ ఉగాది రోజే బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ. అయితే వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాలు వచ్చి వైశాఖ మాసంలో ఉంటాయి. ఎక్కడ కూడా ఉగాదికి ఉండవు. ఉగాదికి కేవలం పంచాంగ శ్రవణము అటువంటి కార్యక్రమాలు చేస్తారు తప్ప బ్రహ్మోత్సవాలు ఉండవు. ఇక్కడ కూచన్పల్లిలో ఒక్క దగ్గరనే సాష్టాంగ ప్రణామం చేసుకుంటూ గర్భగుడిలోకి వెళ్ళాలి. స్వామివారికి అర్చన కానీ అభిషేకం కానీ ఇంకా ఏ ఇతర పూజ, ఏ విధమైన పూజ చేసినా సాష్టాంగమే ఉండాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా అలాంటి భేదభావమే తెలియదు ఇక్కడ. అందరూ పడుకొనే ఉండాలి, పడుకునే దండం పెట్టుకోవాలి, మళ్ళీ పడుకొనే రావాలి బయటకు. అలాగా అదొక విశేషము. మళ్ళీ ఉగాదికి బ్రహ్మోత్సవాలు ఉండడం ఇది ఒక విశేషం. ఈ కోనేరు దగ్గర నుండి చూసినట్లయితే ఇంత కోతి ఆకారంలో గుండు అనుకున్నాము, దాని పక్కనే తల్లి బిడ్డల ఆకారం కనిపిస్తుంది కదా. మీకేమనిపిస్తుంది?